దీనికి సంబంధించి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నారు. మేము స్వాగతిస్తాం. మంచిగా వస్తామనుకుంటే వైఎస్ఆర్సీపీ అయినా స్వాగతిస్తాము, తెలుగుదేశం అయినా స్వాగతిస్తాము. అయితే ఇక్కడ తెలుగుదేశంకు ఉన్నటువంటి ఒక దుర్లక్షణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి, నేను కూడా 1999లో అండి మొట్టమొదటి ప్రపోజల్ 100 సీట్లు ఇస్తామని, దాన్ని 75 చేశాడు, 75 నుంచి 50 చేశాడు, ఆఖరి నిమిషంలో విధి లేని పరిస్థితిలో 25 చేశాడు, 25లో మళ్ళా కొన్ని చోట్ల రెబెల్ పెట్టాడు. ఆ రోజు ఏంటంటే జాతీయ ప్రయోజనాల దృష్ట్యా మనకు అవసరం అని చెప్పి ఆ రోజు జవదేకర్ గారు సెంట్రల్ పార్టీ నుంచి వచ్చి మీరు చెయ్యండి అంటే ఏ మాత్రం సంకోచించకుండా, ఎందుకంటే దేశంలో బీజేపీ రావడం ద్వారానే 370 ఆర్టికల్ అయినా, రామజన్మభూమి అయినా, త్రిపుల్ తలాక్ అయినా, పాకిస్తాన్ తో ఉండేటువంటి విషయాలైనా కూడా సాధ్యమవుతాయి. ఈ దేశంలో ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే దేశంలో బీజేపీ రావాలని చెప్పేసి ఆ రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 2 త్యాగం చేసాం మేము. ద గ్రేటెస్ట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు శిరస్సు వచ్చి నేను ఎప్పుడు కూడా మా కార్యకర్తలకు మేము చెప్తూనే ఉంటాం, జాతీయ ప్రయోజనాలు మాకు ముఖ్యం. ఈ రోజు కూడా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రేపు వైఎస్ఆర్సీపీతో కలిసిన, తెలుగుదేశంతో కలిసిన అవసరం అనేటువంటిది కేంద్ర పార్టీ ఉంటే వీఆర్ ఆల్వేస్ రెడీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్. కానీ మేము దాని గురించి ఆలోచన చేయం. ఆ క్షణం వచ్చేంత వరకు కూడా వీ విల్ గో ఆన్ అవర్ ఓన్. గ్రామంలో ప్రచారం, ఇంటింటికి ప్రచారం, మొత్తం ఆటోలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని వాస్తవం ఏముంది ప్రజలకు తెలిసే ప్రచారం. రామ జన్మభూమి కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, వీళ్ళు కూడా అంతే కదా, ఎవడు రాను కూడా రాలేదు కదా. అదే 85% ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభీష్టమైనటువంటి రామ జన్మభూమికి రాకుండా పోయిండేటువంటి మూర్ఖులకి ఎట్లా ఓట్లేస్తారయా అని చెప్పి ప్రజలే మాట్లాడుతున్నారు. ఎంత నీచమది. ఎవడైనా సరే, శత్రువైనా సరే పోయి పెళ్లి పత్రిక ఇచ్చినా, ఆహ్వానం ఇచ్చినా కూడా వస్తాడు, శత్రువుకి ఇచ్చినా కూడా వస్తాడు. అట్లాంటిది వీళ్ళకి అంటే ఒకటి అనుకున్నా, రాక్షసుల్ని అక్కడికి రాకూడదు అంటే అయిపోతున్నాం. ఇక్కడ ఒక్క పాయింట్ పార్థసారథి గారు, శంకర్ గారు ఒక్క నిమిషం, మళ్ళీ మనం డైవర్ట్ అయిపోద్దాం. పార్థసారథి గారు ఒక పాయింట్ ఏంటంటే, జనసేన మీతో వస్తుందా ఒకవేళ మీరు కనుక తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోకపోతే? ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు జనసేన మీతో వస్తుందా? జనసేన కూడా మీతో రాకపోతే, ఇప్పుడు వీరశంకర్ గారు చెప్తుంది జనసేన పొరపాటు కూడా రాదు, వాళ్ళిద్దరూ జనసేన కూడా లోపలికి వెళ్ళాలనుకుంటుంది సభలో గట్టిగా బలమైనటువంటి శక్తిగా, కాబట్టి రాదు అన్నటువంటి మీకు ఏం సంకేతం ఉంది అక్కడ? సార్ మా వరకు అయితే సంకేతం అనేటువంటిది జనసేన అతనితో పూర్తిగా పోయేటువంటి అవకాశం లేదు అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయనతో తెలుసు కదండి, ఫస్ట్ లో చెప్పిండేటువంటి మాటల మీద చంద్రబాబు నాయుడు నిలబడ్డు, ఆయన ప్రెజర్ చేసి ఆయన చాలా కుయుక్తులు పడినటువంటి వ్యక్తి. ఆ కుయుక్తులకి ఆఖరిలో బలి అయినప్పుడు ఈ ఎందుకు ఎంతో ఇట్లా ఉన్నామని చెప్పి ఆయనకు జ్ఞానోదయం అయితే వస్తాడు. కాబట్టి మేము ఓపెన్ గా మేము చెప్పడం లే, కావాలని కూడా కోరుకోవడం లే. జనసేన వస్తే మంచిది, కానీ పొరపాటున అది రాకపోతే